బాబుకి హార్ట్ ప్రాబ్లం అని చెప్పారండి. ఇక్కడ సత్పల్లిలోనే చెప్పారు. సత్పల్లిలో చెప్పేసరికి ఇక అట్ట ఖమ్మం నుంచి హైదరాబాదు, ఇంకా హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక అక్కడ వద్దులేని మళ్ళీ ఇక్కడ రమేష్ గారి హాస్పిటల్లో చేస్తున్నానని తెలిసిందండి. ఇక్కడ విజయవాడలో మా వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఫస్ట్ బాబు సత్పల్లినండి నీకు అందే. సత్పల్లి అయితే అక్కడ పిల్లల డాక్టర్ గారు చూసి ఖమ్మం తీసుకెళ్ళమన్నారండి. ఇంకా అక్కడ స్టార్ హాస్పిటల్లో చేశారండి ఆపరేషన్. ఇంకా తర్వాత రెండో ఆపరేషన్ అక్కడ చేయనంటే ఇక్కడ రమేష్ గారి హాస్పిటల్కి వచ్చామండి. రెండో ఆపరేషన్ ఇక్కడ చేశారు. ఇంకా అప్పటి నుంచి అదే మెడిసిన్ వాడుతున్నాం. మళ్ళీ మూడో ఆపరేషన్ మొన్న చేశారండి. ట్రీట్మెంట్ కానీ ఇక్కడ ఉన్న నర్సులు కానీ అందరూ కూడా ఏ టైంకి ఏం చేయాలో చేశారట. అంతా కూడా మంచిగా చేశారు అందరూ. హాయ్, నేను డాక్టర్ జ్యోతి ప్రకాష్, కన్సల్టెంట్ పీడియాటిక్ కార్డియాలజిస్ట్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్. ఈరోజు మనము ఫాంటాన్ పేషెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఫాంటాన్ ప్రొసీజర్ అనేది మామూలుగా సింగిల్ వెంట్రికల్ పెథాలజీ. అంటే మామూలుగా గుండెలో మనకు పైన 2 గదులు ఉంటాయి, వాటిని ఏట్రియా అంటారు. కింద 2 గదులను వెంట్రికల్స్ అంటారు. ఎప్పుడైతే ఈ కింద 2 గదుల్లో ఒక వెంట్రికల్ అనేది సరిగ్గా పనిచేయకపోవడము కానీ సరిగ్గా డెవలప్మెంట్ కాని పక్షంలో మనకు చెడు రక్తము మంచి రక్తము 2 మిక్స్ అయి బాడీలో ప్రవహించే అవకాశం ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ ఎప్పుడైతే ఆ వెంట్రికల్ను మనము రిపేర్ చేయలేము అన్న పరిస్థితుల్లో వాటిని ఏం చేయాలి అంటే కంప్లీట్గా లంగ్స్కు మనము బైపాస్ చేయాల్సి ఉంటుంది. అంటే గుండె పనితనం ఏంటి, బాడీకి మొత్తం బ్లడ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. సో లంగ్స్ ఆ బ్లడ్ను ప్యూరిఫై చేయాలి. సో ఆ రైట్ హార్ట్ తీసుకునే పద్ధతిని మనం మార్చి డైవర్ట్ చేసి మనం ఫాంటాన్ ప్రొసీజర్ చేస్తాం. దీన్నే మనము ఫాంటాన్ కంప్లీషన్ అంటాం, లేదు టోటల్ క్యావో పల్మరీ కనెక్షన్ TCPC అంటారు. సో ఇందులో మొదటి దశలో మనము గ్లెన్ ప్రొసీజర్ అంటే తల నుంచి రైట్ హ్యాండ్ ఈ చేతుల నుంచి వచ్చే చెడు రక్తాన్ని SVCను డైరెక్ట్గా లంగ్స్కి కనెక్ట్ చేసి చేస్తాం. సార్ రెండో దశలో చేసేదాన్ని ఫాంటాన్ అంటారు. ఇదే ఫైనల్ దశ. ఈ సింగిల్ వెంట్రికల్ పెథాలజీ పేషెంట్స్లో మనం ఫైనల్ దశను చేసేదాన్ని ఫాంటాన్ కంప్లీషన్ అంటారు. అది మొత్తం మిగతా బాడీ పార్ట్స్ అన్నింటికి నుంచి వచ్చే చెడు రక్తం వీనస్ బ్లడ్ను మనం డైరెక్ట్గా లంగ్స్కి కనెక్ట్ చేస్తాం. సో ఈ ఫాంటాన్ అన్నప్పుడు ఎప్పుడు 2 కలిపి గ్లెన్ అండ్ ఫాంటాన్ కలిపి చేయాల్సి ఉంటుంది. ఈ ఫాంటాన్ సర్జరీ అనేది మేజర్ కాంప్లికేషన్ ఉన్న చాలా ప్రొసీజర్స్, కంజనటల్ హార్ట్ డిసీజ్ ప్రొసీజర్స్లో ఫాంటాన్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ కాంప్లెక్స్ హార్ట్ ఆపరేషన్. ఈ మహేంద్ర అనే పేషెంట్కు పుట్టిన 1 monthలోనే మనము కాంప్లెక్స్ కంజనటల్ హార్ట్ ప్రాబ్లం సింగిల్ వెంట్రికల్ పెథాలజీగా గుర్తించడం జరిగింది. సో ఈ పేషెంట్కు 3 స్టేజ్ల్లో సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది అని పేరెంట్స్కు మనము ఆ రోజే ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ఫస్ట్ 1 monthలోనే మనము సర్జరీ, ఒక పాలియేటివ్ సర్జరీ చేసాం. తర్వాత గ్లెన్ ప్రొసీజర్, ఏదైతే మన చెడు రక్తం తల నుంచి చేతుల నుంచి వచ్చే చెడు రక్తాన్ని ఊపిరితిత్తులకు డైరెక్ట్గా కనెక్ట్ చేసే ప్రొసీజర్ను గ్లెన్ సర్జరీ అంటాం. అది 1 year అప్పుడు చేసాం. అండ్ ఈరోజు ఫైనల్ కంప్లీషన్ ఫాంటాన్ ప్రొసీజర్, అంటే టోటల్ బాడీ నుంచి వచ్చే మొత్తం అంత వీనస్ బ్లడ్ను మనం డైరెక్ట్గా లంగ్స్కి కనెక్ట్ చేయడం, దీన్ని ఫాంటాన్ ప్రొసీజర్ అంటాం. ఇది కాంప్లెక్స్తో కూడుకున్నది. దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఒకటి మొత్తం బాడీ బ్లడ్ సర్క్యులేషన్ అంతా మనము కంప్లీట్గా వెయిన్స్కి కనెక్ట్ చేయాలి. ఇందులో లివర్కు సంబంధించిన కొన్ని రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆపరేషన్ ప్రొసీజర్ టైం ఎక్కువ ఉంటుంది. దానికి తగ్గ కాండ్యూట్ మనం ఏదైతే మొత్తం అంతా కనెక్ట్ చేయడము వాటికి సంబంధించిన కాండ్యూట్ ఫెయిల్యూర్, ఇలాంటివి ప్రోటీన్ లూజింగ్ ఎంట్రోపతి, ఇలాంటి చాలా కాంప్లికేషన్స్ మనం ఈ ప్రొసీజర్లో ఉంటాయి. బట్ అవన్నీ లేకుండా అవాయిడ్ చేస్తూ మనము ఈ ప్రొసీజర్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాం. అందులోనూ మరొక ఇంపార్టెంట్ ప్రాబ్లం తనకున్నది ఏంటి అంటే హై ఒబేసిటీ, BMI అనేది ఆల్మోస్ట్ 35 పైన ఉంది. అలాంటి పేషెంట్స్లో మనకు కార్డియోపల్మరీ బైపాస్ దగ్గర వెళ్ళినప్పుడు కొన్ని రకాల కాంప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటివి ఏవి ప్రొసీజర్స్ ప్రాబ్లమ్స్ కలగకుండా మనం అన్ని రకాల ప్రికాషన్స్, ముందు జాగ్రత్తలు తీసుకొని ఈ సర్జరీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాం.